హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయినా మీకెళ్ళే బాగానే ఉంటారు. కానీ ఈరోజు మేము క్లాస్ వింటున్నాము. క్లాస్ వినకుండా సినిమా చూస్తావేంట్రా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆల్మోస్ట్ అదే చేస్తున్నాము. ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే, నేను హార్టికల్చర్ స్టూడెంట్ కాబట్టి మ్యాక్సిమం మా హార్టికల్చర్లో మొత్తం ఇట్లానే చూపిస్తారు. ఎందుకంటే థియరీ సబ్జెక్టుల కంటే ప్రాక్టికల్ సబ్జెక్టులు ఎక్కువ ఉంటుంది మాకు. వీడి క్లాస్లో ఎందుకు ఉన్నాడో కానీ తెలియదు. ఏం జరుగుతోంది? అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్పైసెస్ ప్లాంట్, అంటే మసాలా మొక్క. ప్లాంట్ నేమ్ వచ్చేసి సిన్నమాన్. చూసేదానికి ఇలా ఉంటుంది. అండ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిన్నమోమం వెరం. ఈ ప్లాంట్ని ఎక్కువగా శ్రీలంకలో కల్టివేట్ చేస్తారు. మన ఇండియాలో చేరా బ్రో అంటే మన ఇండియాలో ఎక్కువగా కేరళలో కల్టివేట్ చేస్తారు. దీన్ని తెలుగులో దాల్చిన చెక్క అని కూడా అంటారు. ఈ చెట్టు నుంచి మనకి బిర్యానీ లీవ్స్, అంటే బిర్యానీ ఆకులు ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ ప్లాంట్ నుంచి మనకి సిన్నమాన్ ఆయిల్, సిన్నమాన్ పౌడర్, సిన్నమాన్ టాబ్లెట్స్ ఎక్కువగా తయారు చేస్తారు. 1767లోనే బ్రిటిష్ వాళ్ళు ఒక కంపెనీ పెట్టారంట కేరళలో. ఆ రోజుల్లో మసాలాలకి చాలా డిమాండ్. నాకు ఈ సబ్జెక్టు ఇంత బాగా అర్థమవుతుందంటే కారణం ఈయనే, డాక్టర్ వెంకట సుబ్బయ్య సారు. ఈయన ఈ ప్రొఫెషన్లోకి వచ్చే నాటికి మేము భూమి మీద కాలు కూడా పెట్టుండం. వర్క్లో చాలా సిన్సియర్, టైం అంటే టైమేను. యాజ్ ఏ ప్రొఫెషనల్ డిగ్రీ స్టూడెంట్గా ఈయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఆల్మోస్ట్ 28 years ఎక్స్పీరియన్స్ సార్కి. సారు ఆర్బీఐలో కూడా వర్క్ చేశారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.